నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ సిఎస్కే మీద అత్యధిక రన్స్తో విజయం సాధించడం జరిగింది. అయితే ఇక్కడ జీటీ కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ కళ్ళు చెదిరిపోయే ఒక క్యాచ్ అయితే పట్టారు. బట్ ఆ క్యాచ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అసలు ఏం జరిగిందంటే సిఎస్కే స్టార్ బ్యాటర్ అయిన శివం దూబే సిక్సర్లతో, ఫోర్లతో, బౌండరీలతో అదరగొట్టేస్తూ ఉన్నాడనమాట. సో ఇలాంటి తరుణంలో ఒక గట్టి షాట్ ఆడదామని చెప్పేసి చూశారు. బట్ ఆ బంతి నేరుగా వెళ్ళి శుభ్మన్ గిల్ చేతికి అందిందనమాట. అయితే ఇక్కడ శుభ్మన్ గిల్ ఆ క్యాచ్ని అంత ఈజీగా పట్టుకోలేదు. ఆయన ఏకంగా వెనక నుండి డైవ్ చేసుకుంటూ వెళ్ళి మరి గాల్లో ఎగిరి ఆ బంతిని అందుకోవడం జరిగిందనమాట. అయితే ఆయన బంతిని అందుకున్న తర్వాత ఒక రకంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ సెలబ్రేషన్ ఇప్పుడు సిఎస్కే ఫ్యాన్స్ ఫైర్ అయ్యే విధంగా చేస్తూ ఉంది. ఆయన ఆ క్యాచ్ అందుకున్న వెంటనే ఒక్కసారిగా సిఎస్కే ఫ్యాన్స్ వైపు చూస్తూ సైలెంట్గా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి సైగలు చేశారు. ప్రెజెంట్ అయితే సోషల్ మీడియాలో శుభ్మన్ గిల్ యొక్క సెలబ్రేషన్ పట్ల సిఎస్కే ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు. అయితే గతంలో సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయిందనమాట. ఎస్ఆర్హెచ్ స్టార్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషాన్ ఈ విధంగానే సెలబ్రేట్ చేశారు. విజిల్ పోడు అని చెప్పేసి ఒక సైన్ చూపిస్తూ అందరినీ, ఆ సిఎస్కే ఫ్యాన్స్ అందరినీ కూడా అక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి సైగలు చేశారు. సో అప్పట్లో కూడా ఆ వీడియో వైరల్ అయింది. చాలామంది ఇషాన్ కిషాన్ ట్రోల్ కూడా చేశారు. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేసేయండి.